ఇలా కమ్మటి పెరుగులో మనం పెరుగు వడ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పెరుగంతా ఇలా మంచిగా క్రీమీగా చేసేసుకొని పక్కన సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని కమ్మటి పెరుగు అయితేనే ఈ పెరుగు వడ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం ఇలా మంచిగా స్మూత్గా చేసేసుకొని క్రీమీగా ఉంటుంది. స్వీట్ పెరుగు అయితే బాగుంటుందన్నమాట. అయితే ఇంకా పక్కన ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తురుముకున్న అల్లం ముక్కలు, ఎండుమిర్చి, కొంచెం జీర పౌడర్ వేసేసుకొని ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ, లేకపోతే లేదు స్కిప్ చేయొచ్చు. ఇంకా నేనైతే ఇలా వడలు చేసేసుకొని ఇంకా పెరుగు అలా క్రీమీగా ఉన్న పెరుగులో మన వడలు వేసుకొని కూల్గా తినొచ్చు, ఇలానే తినొచ్చు. సమ్మర్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. యమ్మీగా ఉంటుందన్నమాట మన పెరుగు వడ. ప్లీజ్ సబ్స్క్రైబ్.